నాకు తెలుసురా వాడి బాడీ బాక్స్ ఆఫీస్ అని. నా అసలు సినిమా స్టార్టింగ్ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇట్లాంటి సినిమాకి 500 టికెట్ 2000, 3000, 10,000 కూడా టికెట్ కావచ్చునా. నేను చెప్తున్నాను, నా లైఫ్ లో నేను కర్ణుడిని చూడలేను, కానీ నేను చూసిన కర్ణుడు మాత్రం ప్రభాస్ అన్నా. చెప్తున్నా ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి ప్రభాస్ కి? మహేష్ బాబు డాన్స్ సాంగ్ చెప్తున్నా. ఇవాళ నుంచి నాకు ఫుల్ 100 సపోర్ట్. నేను మహేష్ బాబుకి మాత్రమే కాదు, 100 లో 50 మహేష్ బాబుకి ఇస్తా, 50 ప్రభాస్ కి ఇవ్వాలని అనుకుంటున్నాను. నా షార్ట్ 3000 crores పక్కా. నా నంబర్ 9393 కాల్ చేయండి. 3000 crores సరిపోతుంది, నేను కొడతా. బ్రో ఇక్కడ పైరసీ గారి ఏం చూడకూడదు బ్రో. ఒక బిగ్ స్క్రీన్ లో ప్రభాస్ అన్న ఆ హైట్ కి, ఆ కట్అవుట్ కి, అమితాబ్ బచ్చన్ హైట్ కి, కట్అవుట్ కి, ప్రభాస్ అన్న హైట్ కి, కట్అవుట్ కి సినిమా మటుకి థియేటర్ లోనే బిగ్ స్క్రీన్స్ లోనే చూడాలి బ్రో. సినిమా మటుకి నెక్స్ట్ లెవెల్. అసలు ఇండియన్ షేక్ చేస్తాను బ్రో. పక్కా చెప్తున్నా, అన్న నెంబర్ చెప్పాడు కదా, ఎవరి నెంబర్ అనే చెప్తారు బ్రో. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ గా మాస్ పెట్టుకోండి. సినిమాలో ప్రభాస్ ఎంట్రీ ఎలా ఉంది? ఇండస్ట్రీ అయిపోయింది, ఇంకా ఇండియన్ ఇండస్ట్రీ మొత్తం ప్రభాస్ అన్నదే. ప్రభాస్ ఎంట్రీ ఎలా ఉంది మూవీలో? బ్రో ఎంట్రన్స్ కానీ ఎండింగ్ కానీ నెక్స్ట్ ఫైటింగ్ సీన్స్ అదే చెప్తున్నాను కదా, ఇద్దరు హైట్ కి సినిమా అలా చెప్తే. చెప్పండి బ్రో, సినిమా అయితే మాత్రం నాకైతే అందరూ యావరేజ్ ఇది. ఇంకొకటి బ్రహ్మానందం కంపెనీ ఉంటుంది ఇంట్రెస్ట్, అదొకటి ఆర్జీవీ అయితే నాకు బాగా చేసింది. ఇంకొకటి ప్రభాస్ అంటే ఒక పెద్ద స్టార్ ప్రభాస్. మనకెళ్ళైతే ఆయన ఫ్యాన్స్ ఉన్నారు, బట్ నార్త్ లో అదేవిధంగా బాలీవుడ్ ఆడాలంటే ప్రభాస్ అంత ఉండదు. సో అందుకని అమితాబ్ లను కమల్ హాసన్ ఇద్దరు పెట్టుకున్నారు. సో దానివల్ల వాడి పక్క కలెక్షన్స్ ఎక్కువ. సో నాగేశ్వర ఆ థాట్ తో వాళ్ళిద్దరు తీసుకున్నాడు. సో సినిమా అయితే మాత్రం ఓవరాల్ గా అయితే యావరేజ్, నాకైతే 1 టైం వాచ్ కలెక్షన్ నుంచి అంతా ఇదేం లేదు. వీళ్ళందరూ అయితే ఫ్యాన్స్ కాబట్టి పాజిటివ్ చెప్తా ఉండాలి. సో ఇంకొకటి ఏంటంటే ఈసారి మాత్రం ఫ్యాన్స్ అయితే మాత్రం ఫ్యాన్స్ కలిసి సపోర్ట్ చేయడం వల్లే ప్రభాస్ గారు అయితే గుర్తి కాకపోయినా సరే యావరేజ్ సినిమా అయితే 1 టైం వచ్చింది. సినిమా అయితే బాగాలేదు వల్ల. సో ఇంకొకటి వచ్చరికి ఆకాశం డైరెక్షన్ చాలా బాగుంది. అంటే థియేటర్ స్క్రీన్ పొందాలి. ఎందుకంటే థియేటర్లో చూస్తేనే ఈ సినిమా బాగుంటుంది, లేకపోతే టీవీలో అయితే బాగుంటుంది. దీపికా పదుకునే ప్రెజెన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. అందరు క్యామియో వస్తుంటారు కదా మూవీలో. అందరు క్యామియో వేరు, ప్రభాస్ ఇంటర్వ్యూ ఎక్కడైనా సరే. ఫస్ట్ హాఫ్ మాత్రం అంత పెద్ద అనిపించలేదు, సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్ ఉంది సినిమా. సో ఓవరాల్ అయితే సినిమా అయితే 1 టైం వచ్చింది. సినిమా విజువల్స్ కి 600 crores బడ్జెట్ ఓకే అనిపించిందా? 600 crores crores బడ్జెట్ పెట్టినప్పుడు వస్తుంది. సినిమా అయితే బాగానే ఉంది.